నా పేరు రఘునాథ్ అండి. నేను చిన్మయ మిషన్ సెక్రటరీని. మా ప్రెసిడెంట్ గారు, చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ వెంకటి ప్రతాప్ గారు, అలానే చిన్మయ మిషన్ వెల్విషర్ గైడర్ ఆయన మోహన్ రెడ్డి గారు, అలానే ఇక్కడ సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఆచార్యగుణం బ్రహ్మచారి నారాయణ చైతన్య గారు, అలానే మిగతా సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వివశ్వాసనామ సంవత్సరంలో కూడా ఉగాది రోజు నుంచి రామాయణంలో అయోధ్యకాండ పారాయణం మొదలుకొని ఈ నవరాత్రులు, వసంత నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అభిషేకంతో మొదలుకొని ఇప్పుడు కళ్యాణము, తదుపరి సాయంత్రం పల్లకీ సేవతో ఈ శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు ఇక్కడ ముగించడం జరుగుతుంది. సో శ్రీరామనవమి గురించి అందరికీ తెలిసిందే. రాముడు ఒక అపవాదం ఉందండి, అపవాదని కాదు, రాముడి కళ్యాణం ముహూర్తం పెట్టాడు కదా, అందుకే కళ్యాణ ముహూర్తంకి అడవులకు వెళ్ళాడు కదా అని కాదు. కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురువు గారిని వశిష్ఠ మహర్షి అక్కడ ఆ ముహూర్తం పెట్టింది కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం. ఆయన అరణ్యవాసం వెళ్ళాడు కాబట్టి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణుని సంహరించడం జరిగింది. సో అటువంటి గొప్పదైన ఈ ముహూర్తాన సీతారాముల కళ్యాణం చేసుకొని మనమందరూ సీతారాముల ప్రసాదం ఆశీర్వాదం పొంది ధన్యులు కావాలని కోరుకుంటున్నాము. అలానే విశ్వావసనామ సంవత్సరం అంటే విశ్వావసనామ సంవత్సరం అంటే అది ఒక మన్వంతరం యొక్క పేరు, ఒక ప్రజాపతి యొక్క పేరు. మనం ఎంత కృషి చేస్తే అంత లాభం ఉంటుంది అనేది మెయిన్గా మన సంస్కృతంలో తీసుకుంటే ఈ యొక్క సంవత్సరం పేరు. అందుకే మనము ఈ యొక్క మన కృషిని మనకు ఏదైతే ఉందో ఖచ్చితంగా కృషి చేసి మనము, మన సమాజము, మన దేశం, అలా ప్రపంచాన్ని వృద్ధి పొందాలని సీతారాముల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హరి ఓం. జై గురుదేవ్. జై శ్రీరామ్. ఆదోని పట్టణ సోదరమణులకు అందరికీ శ్రీరామనవమి పురస్కరించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు వాడ శ్రీరామనవమి సీతారామ కళ్యాణోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరమైంది. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాను. దేవుడు వీళ్ళందరికీ మంచి పంట, సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా